ఇందులో పుత్రగణపతి వ్రతంలో ముఖ్యంగా దూర్వాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పాపాలను పారద్రోలే దూర్వాలు మహానారాయణోపనిషత్తులో ఈ విధంగా వివరిస్తుంది. పావనమైనది, పవిత్రమైనది, వేల వేల ద్రవ్యాల కంటే ఉత్తమమైనది, సులువుగా అంకురించే స్వభావం కలిగిన దూర్వ నా పాపాలను తొలగించుగాక అని భూమి మీద మొలిచిన దూర్వ అంటే గరక ఎక్కడైతే భూమికి తాకుతుందో తాకిన ప్రతి చోట కొత్తగా ఒక దూర్వం పడుతుంది. ఇలా దాని జాతి విస్తరిస్తూ ఉంటుంది. ఎలాగైతే దూర్వాలు వృద్ధి చెందుతాయో అలాగే మా వంశం కూడా వృద్ధి చెందాలని, ఇంతటి అద్భుత భావాన్ని ఉన్నందుకే సంతానపరమైన పూజాది కాలాల్లో దూర్వాలకు ఎంతో విశిష్టత కల్పించారు మన పెద్దలు. కనుక ఈ పుత్రగణపతి వ్రతం రోజు దూర్వాన్ని ఖచ్చితంగా సమర్పించాలని చెబుతారు. ఈ పుత్ర గణపతి వ్రతాన్ని పాల్గొన శుద్ధ చవితి నాడు ఆచరించాలని వ్రత నిర్ణయ చంద్రిక అనే గ్రంథం వల్ల తెలుస్తుంది. ఓం గం గణపతియే నమః.